ఇప్పుడు ఇస్రాయేలు దేశాన్ని కాపాడుతున్నది ఒకే ఒక సిస్టమ్, అదే ఐరన్ డోమ్. అటు అమెరికా దగ్గర కానీ, టాప్ టెక్నాలజీ ఉన్న జపాన్ దగ్గర కానీ, యూకే, కెనడా, ఇటు రష్యా అండ్ చైనా ఎవరి దగ్గర కూడా లేదు. ఒక్క ఐరన్ డోమ్ మాత్రమే అంత అతి చిన్నమైనటువంటి దేశాన్ని చుట్టూరు శత్రు దేశాలు, పైపెచ్చు హమాస్, హిజ్బుల్లా, హౌతీ అండ్ ఇరాన్ వీళ్ళందరూ వేస్తున్నటువంటి ర్యాకెట్లు, మిసైల్స్ను, కొన్ని వేల ర్యాకెట్లు. మొన్న అయితే 20 మినిట్స్లో 5,000 ర్యాకెట్లు వేశారు. అంత మాత్రమే కాదు, చాలా ర్యాకెట్లు వేస్తున్నారు. వీటన్నిటి నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతుంది ఒక ఐరన్ డోమ్. అసలు ఏంటి ఐరన్ డోము? ఇది కొన్ని లక్షల డాలర్లు ఇస్తామని అమెరికా వాళ్ళు చెప్పినా కూడా ఈ టెక్నాలజీ వాళ్ళకి చెప్పలా. ఒకవేళ ఇది లీక్ అయ్యి పక్కనటువంటి శత్రు దేశాలకు వెళ్తే వాళ్ళు మా మీద వాడతారని చెప్పేసి కొన్ని $100 మిలియన్, కోట్ల డాలర్లు ఇస్తామని చెప్పినా కూడా ఇస్రాయెల్ దేశము ఈ ఐరన్ డోమ్ యొక్క టెక్నాలజీ సిస్టమ్ ఎవ్వరికి చెప్పలా. ఏంటి అసలు ఈ ఐరన్ డోము? దీని వెనకాల దేవుని హస్తము ఉందంటారా అనే విషయాలను ఇప్పుడు చాలా డీప్గా ధ్యానం చేయబోతున్నాం. ఇస్రాయిల్ అందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దేవుడు కొట్టినా కూడా, ప్రపంచ దేశాలకు పంపించినా, 2000 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చినా కూడా దేవుడిని మాత్రం వదిలిపెట్టలా. మాకు దేవుడే ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ నేర్పించాడు అని చెప్తారు. అందుకే అది ఎవరికి చెప్పరు. దాన్ని ఏమంటారంటే వాళ్ళు ఐరన్ డోము వ్యవస్థ ఎలా కనిపెట్టారంటే వాళ్ళు దావీదు వడిసెల, డేవిడ్ స్లింగ్ అంటారు. అసలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్కి ఈ డేవిడ్ స్లింగ్ అనేటువంటి పేరు పెట్టేశారు. ఏంటి అసలు ఇది డేవిడ్ స్లింగ్? ఆశ్చర్యం వేస్తుంది. ద టాప్ ఇంటెలిజెన్సీ డిఫెన్స్ వ్యవస్థ ఐరన్ డోమ్, ఇట్స్ కమ్ ఫ్రమ్ డేవిడ్ స్లింగ్, దావీదు వడిసెల. దావీదు వడిసెల్లో పెట్టి రాబెట్టి ఫట్మంట్ కొట్టాడే. గొల్యాతు 6 మూరల జానుడు గొల్యాతు ఎదురుగా ఉన్నాడు. ఎట్లా కొట్టాలి? ఇశ్రాయేల్స్ అందరికీ ఎవరికి చేతకట్లా. అప్పుడు దావీదు వచ్చాడు. చాలా హైట్ ఉన్నటువంటి వాడు ముందు నిలబడ్డాడు, చిన్న దావీదు. చూస్తే 6 మూరల జానుడు, ఆయన ఒంటి నిండా డాళ్ళే ఉన్నాయి. ఇక దావీదు కూడా అయిపోతాను అనుకున్నాడు. అప్పుడు దేవుడిచ్చిన జ్ఞానము చూపించాడు దావీదుకి. ఎక్కడ ఖాళీ ఉంది ప్రభువా గొల్యాతులో, వెళ్ళిపోతాను నేను కూడా అన్నట్టుగా దావీదు ఉండగా, దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి జ్ఞానము అండ్ ఇంటెలిజెన్సీ ఆలోచన చూడండి. దావీదు, ఇక్కడ నుదుటి మీద బెత్తడి గాలి లేదా, కొట్టు అక్కడ అన్నాడు. ఎట్లకెళ్ళి నూనె రాళ్ళు తీసుకురాపో అని చెప్పాడు. వడిసెల్లో పెట్టాడు. తిప్పి ఫట్మంట కాళీ మీద కొట్టాడు. కాళీ అక్కడ ఉందని చూపించటము దేవుని యొక్క జ్ఞానము. వడిసెల ఇట్స్ డేవిడ్ స్లింగ్. ఇసిరి కొడతాం అంటే అదేమన్నా సోలమా కొడతానికి, రాయ స్లింగ్ కొట్టాడు. సో దాన్ని బట్టే ఇస్రాయేల్ ఇప్పుడు ఈ యొక్క ఐరన్ డోమ్ వ్యవస్థను తయారు చేశారు. ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఈ సిస్టమ్ 100 కోట్లు ఇస్తా అని చెప్పిన అమెరికా కూడా చెప్పలేదు. కాకపోతే అమెరికా $200 మిలియన్ దీనికి హెల్ప్ చేసింది, మీరు వాడుకోండి అని చెప్పేసి ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ. దీనిలో ఎలా ఉంటుందో సిస్టమ్ ఇప్పుడు నేను చెప్తా. దానికి ముందు అసలు ఎట్లా తయారు చేశారో చెప్తున్నా. టాప్ ఇంటెలిజెన్సీ పీపుల్, ఐరన్ డోమ్, ఇట్స్ కమ్ ఫ్రమ్ డేవిడ్ స్లింగ్. దావీదు వడిసెలతోనే, ఆ జ్ఞానంతోనే, ఆ సిస్టమ్తోనే, దేవుడి జ్ఞానంతో దీన్ని తయారు చేశారు. ప్రపంచంలో ద టాప్ డిఫెన్స్ వ్యవస్థ. ఇప్పుడు ఇరాన్ ఇదిగో వచ్చేస్తానా అంటుంది, కానీ వీళ్ళని పంపిస్తుంది ముందు ఏదో మిలిటరీ మార్చి డ్రిల్ చేస్తున్నారంట. అసలు ఎలా వస్తుందో మనం చూడబోతున్నాం ఇప్పుడు కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో. దానికి ముందు హిజ్బుల్లా, హౌతీ అండ్ హమాస్ వాళ్ళు పంపించి ర్యాకెట్లు వేపిస్తుంది. ప్రతి ర్యాకెట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ద టాప్ వరల్డ్ డిఫెన్స్, IDF, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. నెంబర్ 2 మొసాద్, ద టాప్ గూఢాచార సంస్థ. ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇస్రాయేల్ నుండి ఎవరైనా చంపారా? ప్రపంచంలో ఎక్కడన్నా కూడా పట్టుకొని తీసుకొచ్చి చంపుతారు. గాజాలో కొన్ని వేల మంది హమాస్ ఉగ్రవాదులను చంపారు. హమాస్ లీడర్ చీఫ్ని కూడా మనం చంపారు. ఇంకా హిజ్బుల్లా చీఫ్ని చంపారు. ఇట్లా ఆ ఐరన్ డోమ్ ద్వారానే కాకుండా మొసాద్, ద టాప్ గూఢాచార సంస్థ. ఎట్లా వీళ్ళు చేయగలుగుతున్నారు తెలుసా? వాళ్ళు ఒకటే చెప్తారు, దావీదు యుద్ధ నైపుణ్యం అంటారండి. దావీదు యుద్ధ నైపుణ్యము. దావీదు ఎలా చేశాడో యుద్ధము అంత టెక్నాలజీ, టెక్నిక్ చేస్తారు. అందుకే దావీదు బైబిల్ గ్రంథంలో అందరు రాజుల కంటే కూడా చాలా నెగ్గాడు, గెలిచాడు. ఆ తర్వాత యెహోషువ, ఆ తర్వాతే మిగతా సొలొమోను. డేవిడ్ స్లింగ్, దావీదు వడిసెల, అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది.
ఆ టెక్నాలజీ ఈ ప్రపంచంలో టాప్ ఇంటెలిజెన్సీ వ్యవస్థని దావీదు మాకు నేర్పిన యుద్ధ నైపుణ్యం అంటారండి వాళ్ళు. ఇశ్రాయేల్ దావీదు యుద్ధ నైపుణ్యంలో టాప్ సీక్రెట్స్ ఏంటి తెలుసా? అసలు ప్రపంచంలో ఇది టాప్ డిఫెన్స్ అవడానికి కారణం ఏంటి తెలుసా? 5 సీక్రెట్లు. నెంబర్ 1 సీక్రెట్, ఫాస్ట్ డెసిషన్ మేకింగ్. ఒక తీర్మానం చేయాలంటే విత్ ఇన్ సెకండ్స్లో వెంటనే తీర్మానం చేసేస్తుంది డిఫెన్స్. పక్కన వాడిని తని రావాలంటే సెకండ్స్లో వెళ్ళి తీర్మానం చేసేసుకోవటం, డెసిషన్ తీసేసుకోవటం, ఫాస్ట్గా వెళ్ళి విజయం పొంది రావటం. నెంబర్ 2 సీక్రెట్, ఇంటర్నల్ కొహిషన్ అంటే రహస్య ఐక్యత. కొన్ని విషయాలు అసలు ఎవరికి చెప్పరండి. ఇప్పుడు మొసాద్ ఉంది. మొసాద్ అనేటువంటి ఇంటెలిజెన్సీ వ్యవస్థ నిన్నగాక మొన్న ఈ ఇస్మాయిల్ హనియా అనేటువంటి హమాస్ చీఫ్ని ఇరాను గడ్డ మీద వెళ్ళి ఆ ఇరాన్ దేశస్తులతోనే చంపించిందంటే ఏం టాప్ అండి చూడండి. ఒలింపిక్స్లో 50 మంది చిలుకుని చంపితే యూదుల్ని వెళ్ళి మళ్ళీ జర్మనీలో చంపి వచ్చింది. సరే, దాని సంగతి పక్కన పెట్టండి. ఇట్లాంటి చాలా చాలా కొన్ని వందల టాపెస్ట్ డిఫెన్స్ ఫైటింగ్స్ వీళ్ళకున్నవి ప్రపంచంలో ఇంకెవరికి లేదు. నిన్నగాక మొన్న ఇరాన్ దేశంలో హమాస్ చీఫ్ని అక్కడే మట్టు కనిపించిందంటే ఈ మొసాదు అసలు ఇంతవరకు అర్థం కాలేదు, ఇంతవరకు కనిపెట్టలేకపోతున్నారు. ఇజ్రాయిల్స్ మొసాదు ఎలా ఈ హమాస్ చీఫ్ని చంపిందో ఇరాన్ వాళ్ళకే తెలియట్లా, ఇంతవరకు కనిపెట్టలేకపోతున్నారు వాళ్ళు. ఇంటర్నల్ కొహిషన్ రహస్య ఐక్యత. నెంబర్ 3 సీక్రెట్, కాంబట్ మోరల్ అంటారు, అంటే పోరాట పటిమ. ప్రపంచంలో ఈ సిస్టమ్ ఇంకెక్కడా లేదు. యెహోవా దేవుడు ఎన్నుకున్న భూభాగంలో యెహోవా దేవుడు ఎన్నుకున్న ప్రజలు చేసే పనులండివి పోరాట పటిమ. మీరు చూడండి, ఇశ్రాయేలీలో ఆడపిల్లల దగ్గర నుంచి మగపిల్లల దాకా ప్రతి ఒక్కళ్ళు కొంతకాలం మిలిటరీలో పనిచేయాలి. ఎందుకంటే తెలుసు ఆ దేశానికి థ్రెట్ అని తెలుసు, చుట్టూరు శత్రు దేశాలే, మధ్యలో ఎన్నుకున్నాడు యెహోవా దేవుడు వీళ్ళని తెలుసు, వీళ్ళకన్నీ తెలుసు. యెహోవా అనే దేవుడు మా ద్వారానే ప్రపంచానికి బయలుపరుచుకున్నాడు. ధర్మశాస్త్రం కూడా మా ద్వారానే ఈ ప్రపంచానికి వచ్చింది. మేము ఎదురు తిరిగా దేవుడి మీద మమ్మల్ని కొట్టాడు, కానీ మేము వదిలిపెట్టము. చోజన్ పీపుల్, అదే పోరాట పట్టిమ వాళ్ళకే ఉంటుంది. చచ్చినా కూడా మేము యెహోవా దేవుడిని వదిలిపెట్టాం, ఆయన తన్నినా కూడా మేము వదిలిపెట్టాం అని ప్రతి వాళ్ళు కూడా పోరాట పట్టిమతో రెడీ టు ఫైట్. గన్ను పేల్చడం దగ్గర నుంచి, ఫైట్ చేసిన దగ్గర నుంచి, వాళ్ళ భూభాగం కోసం, వాళ్ళ దేవుడి కోసం, వాళ్ళ దేశం కోసం, వాళ్ళ ప్రజల కోసం ఇప్పుడు ప్రాణం పెట్టేమంటే పెట్టేస్తారండి. అది పోరాట పట్టిమ. ఇది ఒక సీక్రెట్. నెంబర్ 4 సీక్రెట్, హ్యూమన్ క్యాపిటల్, మానవ మూలధనం. వాళ్ళకి ఆ ప్రజలే మూలధనం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశం జనాభా 95 లక్షల పైచిలుకున్నారు. ఇప్పుడు అంటే 1 కోటి లోపే. అదే వాళ్ళ బలం. ఎంత బలమో ఇప్పుడు చెప్తాను మీకు. నెంబర్ 5 సీక్రెట్, మేడ్ ఇన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో తయారు చేసిన వెపన్స్నే దాన్నే నమ్ముతారు, దాన్నే వాడతారు. అందుకే సక్సెస్. అందుకే దావీదు పోరాట పట్టింలో ఈ 5 ఉంటాయండి. అందుకే దావీదు అనేక యుద్ధాలు గెలిచాడు. పైపెచ్చు దేవుని యొక్క జ్ఞానము ఉంది వీళ్ళకి. 1967లో 6 రోజులు యుద్ధం చేశారు. దాన్ని 6 డే వార్ అంటారు. ఐగుప్తు, సిరియా, జోర్డాన్ మీద అప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి ఇజ్రాయెల్ దేశము 3 దేశాలని తన్నింది. ఎంతమంది వెళ్ళి ఫైట్ చేశారు తెలుసా? ఆ దేశం మీద 600 మంది వెళ్ళి ఫైట్ చేసి వచ్చారు. ఆ 3 దేశాలు కలిపి జనాభా ఎంత తెలుసా? అప్పుడు 10,30,00,000. అప్పుడు ఇజ్రాయెల్ దేశ జనాభా 27 లక్షలే. వీళ్ళు 3 దేశాలు కలిపి 10,30,00,000. ఎంతమంది వెళ్ళారు? 600 మంది వెళ్ళి 3 దేశాలను తన్నొచ్చారు. ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఐరన్ డోమ్లో రాడార్ ఉంటుంది. ఎదురు దేశాల, వ్యతిరేక దేశాల వాళ్ళు వేసేటువంటి ర్యాకెట్లని ఇది ట్రాక్ చేస్తుంది. ట్రాక్ చేసి ఆకాశంలో పేల్చేస్తుంది. ఐరన్ డోమ్లో 10 బ్యాటరీలు ఉంటాయి. ఒక్కొక్క బ్యాటరీలో 3 నుంచి 4 లాంచర్లు ఉంటాయి. ఒక్కో లాంచర్లో 20 క్షిపణులు ఉంటాయి. ఏ వాతావరణంలో అయినా సరే, ఏ వెదర్లో అయినా ఈ ఐరన్ డోమ్ పనిచేస్తుంది. అట్లా తయారు చేశారు. మిసైల్స్ ఉన్న ఒక్కొక్క బ్యాటరీకి $100 మిలియన్ దానికి ఖర్చు అవుతుంది. 2006లో హిజ్బుల్లా వాళ్ళు ఫైటింగ్ చేసిన తర్వాత దీన్ని ఐరన్ డోమ్ తయారు చేశారు. 2012లో గాజా నుంచి హమాస్ వాళ్ళు వేసిన 1000 ర్యాకెట్లని మొత్తాన్ని 85% పేల్చేసింది. అప్పుడే దీని సక్సెస్ రేట్ తెలిసింది, ఐరన్ డోమ్ యొక్క సక్సెస్ రేట్. 2021లో కూడా గాజా నుంచి 3000 ర్యాకెట్లు వేశారు. మొత్తం 95% పేల్చేసింది ఆకాశంలోనే. ఇది 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకాశంలో వచ్చే ర్యాకెట్లని రాడార్ పసిగట్టి అక్కడే పేల్చేస్తుంది. ఇది మొదట
కమాండ్ కంట్రోల్ సెంటర్కి ముందు మెసేజ్ పాస్ చేసి ఆ తర్వాత రాడార్లో ఉన్న సాఫ్ట్వేర్ యొక్క సిగ్నల్స్ గెస్ చేసి రాబోతున్న ర్యాకెట్ ఎంత హైట్లో ఏ వేగంతో రాబోతుందో, అది ఎక్కడ పడబోతుందో దీన్ని గెస్ చేసి, అంటే దావీదు ఏ వేగముతో ఏ హైట్లో నూతి మీద కొడితే ఎలా వేగంతో వేస్తే తగిలిద్దా, ఎక్కడ కొడితే తగిలిద్దా, ఆ హైట్ ఆ వేగం సేమ్ ఇదే రాడార్ క్యాచ్ చేసింది అనమాట. ఎదురు వస్తున్నటువంటి ర్యాకెట్ ఏ వేగంతో రాబోతుంది, ఎంత హైట్లో వస్తుంది, మనం ఏ స్పీడ్లో రాడార్లోంచి వదలాలి, అది ఎట్లా పేలుతుంది అన్ని దాన్ని బట్టే దీన్ని తయారు చేశారు. ఆ హైట్లో వస్తున్న ర్యాకెట్లని ఎన్నేసినా కూడా ఆ మధ్య 3000 వేశారు, మనం 5000 వేశారు, మొత్తం ఫట్ ఫట్ మంట ఐరన్ డోమ్ పేల్చేసిద్ది. 95% సక్సెస్ రేట్ ఉంది ఈ ఐరన్ డోమ్కి. అందు గురించే మనం చూస్తున్నప్పుడు వీడియోల్లో ఆకాశంలో టపాకాయలు, దీపావళి టపాకాయలు లాగా పేలుతుంటాయే, అవన్నీ ఆ సిస్టమే అనమాట. అంతకుముందు హమాస్ వాళ్ళు 3000 ర్యాకెట్లు వేశారు. నిన్నగాక మొన్న అక్టోబర్ 7న 20 minutesలో 5000 ర్యాకెట్లు వేశారు. వాళ్ళకి తెలుసు మనం 20 minutesలో 5000 ర్యాకెట్లు లేకపోతే మనల్ని ఇజ్రాయెల్ దేశం గెస్ చేసేదని ముందే తెలుసు వాళ్ళకి. అందుగురించే ఫటాఫటా 20 minutesలో 5000 ర్యాకెట్లు వేసినా కూడా ఈ ఐరన్ డోమ్ మొత్తాన్ని పేల్చేసింది. లేకపోతే ఇజ్రాయెల్ దేశం శవాల దిబ్బగా అయిపోయేది. ఐరన్ డోమే ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతుంది. వాళ్ళకున్న డిఫెన్స్ వ్యవస్థలో టాప్ ఐరన్ డోమే. ఇదే దావీదు వడిసెల, డేవిడ్ స్లింగ్ అంటారు. దావీదు వడిసెల్లో పెట్టి గొలియాతుని ఏ హైట్లో ఏ స్పీడ్తో ఎట్లా కొడితే పడిపోతాడో ఆ హైట్తో, ఆ నాలెడ్జ్తోనే ఈ ఐరన్ డోమ్ని తయారు చేశారు. ప్రపంచంలో ఇంకెక్కడ లేదండి. అమెరికా కొన్ని వందల మిలియన్ల కోట్ల డాలర్లు ఇస్తా అని చెప్పినా కూడా అమెరికా డబ్బులు హెల్ప్ చేయటమే కానీ ఈ సిస్టమ్ అమెరికాకి చెప్పదు. లీక్ అయిందంటే మాత్రం ఇది శత్రు దేశాలకు వెళ్ళిద్దని తెలుసు. అది దావీదు పట్టిమ, అంటే సీక్రెట్ అనమాట. ఇంటర్నల్ కోహెషన్ అంటారు దీన్ని, ఎవరికి చెప్పరు వాళ్ళు. కాబట్టి ఐరన్ డోమ్ గురించి మనం తెలుసుకున్నాం. ఇది దేవుని నామముతో తయారు చేయబడినటువంటి ఐరన్ డోమ్. దేవుని బిడ్డలు దీన్ని వాడుకుంటాం చాలా విశేషం.